ఇంద్రానే నా ఊపిరి, ఇంద్రానే నా నమ్మకం, ఆయనే నా సర్వస్వం. పిచ్చికిచ్చిగాని పట్టిందా నీకు? ఏంటేదేదో మాట్లాడుతున్నావు? చూడు, మన కులం వాడు ఒక బికారైనా వాడికిచ్చి పెళ్లి చేస్తాను కానీ ఆ అనాథకి మాత్రం ఇవ్వను. నేనొక నిర్ణయానికి వచ్చాను. 2-3 రోజుల్లో మా అక్క కొడుకుతో దీని పెళ్లి, అది తిరుపతిలో. సిద్ధంగా ఉండమని చెప్పు. అది లేదు ఇది లేదు, నేనేం చెప్తే అదే ఫైనల్. అంత కోడికి నా కూతుర్ని ఇవ్వాలంట. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్, ఇంద్రా లేకుండా నేను బ్రతకలేనమ్మా, నన్ను పంపించమ్మా. దీని అతనితోనే పంపించమ్మా. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, ఇంద్రతోటి వెళ్ళు. ఇక్కడేం జరిగినా నేను చూసుకుంటాను, నువ్వు సుఖంగా ఉండు. థ్యాంక్స్ అమ్మా. ఏంటే, ఏమైంది? వచ్చేసాను ఇంద్ర, పుట్టింటి గడప దాటి నువ్వే సర్వస్వమని నీ దగ్గరికి వచ్చేసాను ఇంద్ర. చిచి, సాయంత్రం టైంలో అమ్మాయిలు అస్సలు ఏడవకూడదు. నన్ను నమ్మి వచ్చావు, నీ కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క కూడా రాకుండా చూసుకుంటా. ఆ ఇంద్రుడు లాగానే ఈ ఇంద్ర మాట నిలబెట్టుకుంటాడు. ఎడవకు, కుడికాలు పెట్టి లోపలికి రా. డోంట్ వరీ, కమ్ రా.